అంటే అఫ్ కోర్స్ ఇది ట్రంప్ కుటుంబానికి అతీతమైనటువంటి ఇష్యూ అండి ఇది. ఉమ్, మనం ఎప్పుడైతే 11 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ని కొట్టామో మనము, ఉమ్, వాళ్ళ హ్యాంగర్స్ ని కొట్టాము, వాళ్ళ అమ్యునిషన్ డంప్స్ ని కొట్టాము, వాళ్ళ రన్వేస్ ని కొట్టాము, కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ని కొట్టాము, దాంతో చాలా దేశాలు కంగు తిన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కి మిలిటరీ ఎక్విప్మెంట్ గతంలో సప్లై చేసింది అమెరికా. F-16 తీసుకుందాం మనం, చాలా ఏవాక్స్ కానీ, వాళ్ళకు ఆమ్రామ్ కానీ, అంటే మనకు ఆమ్రామ్ అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్, Right. అవన్నీ కూడాను వాళ్ళు సప్లై చేశారు. సో ఇవన్నీ కూడా అమెరికా నుంచి వచ్చినవి. అమెరికాతో వాళ్ళకి ఇబ్బందులు రావడం మొదలు పెట్టేసరికి చైనా నుంచి తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళకి ముఖ్యంగా 3 దేశాలు సప్లై చేసాయి: అమెరికా, చైనా, టర్కీ. ఈ 3 దేశాలు సప్లై చేసాయి. ఇప్పుడు మనం కొట్టిన దెబ్బకు కొన్ని F-16s కూడా పేలిపోయినట్టు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హ్యాంగర్ మీద కొట్టినప్పుడు, చాలా పెద్ద హ్యాంగర్ అది, మనం మన దీని ఏమంటారంటే శాటిలైట్ ఇమేజ్ లో లోపల మనం వాళ్ళ ఫ్లైట్స్ కూడా చూస్తున్నాం. మనం బహుశా 1-2 F-16s ని హ్యాంగర్ లో పెట్టినప్పుడే మనం పేల్చాం. అలాగే చైనీస్ ఎప్పుడైతే ఈ స్టేటస్ కి, ఆ స్థితికి మనం తీసుకొచ్చామో, వీళ్ళ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, లాక్హీడ్ మార్టిన్ F-16 తయారు చేసేటువంటి లాక్హీడ్ మార్టిన్ ఇమ్మీడియట్ గా ప్రెషర్ తీసుకొచ్చింది డొనాల్డ్ ట్రంప్ మీద, ఎట్టి పరిస్థితి దీన్ని ఆపండి అని. ఎందుకంటే ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ లేదా భారతీయ టెక్నాలజీ తోటి దాన్ని పేల్ చేశారు అంటే కనుక వాళ్ళ మార్కెట్ మొత్తం డౌన్ అవుతుంది. అందుకని వాళ్ళ మార్కెట్ ని, వాళ్ళ మార్కెట్ లీడర్షిప్ ని, తర్వాత వాళ్ళ స్టాక్ మార్కెట్ లో వాళ్ళ వాల్యుయేషన్ ని మేనేజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రెషర్ తీసుకొచ్చారు. సరే, ట్రంప్ ఏం మాట్లాడతాడు మనకు అందరికి తెలిసిన విషయమే. ట్రంప్ తన ఇష్టం వచ్చిన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చేసరికి ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో ఆపడానికి అని చెప్పదలుచుకున్నారా? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, అమెరికన్ అండ్ చైనీస్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకూడదు అని. ఇప్పుడు కూడా మీరు ఇంటర్నేషనల్ ప్రెస్ అంతా కూడా చూస్తే మనకు వ్యతిరేకంగానే మనం అది ఒప్పుకుంటాను, నేను ఆ పాయింట్ ఒప్పుకుంటాను. నేను అనేది ఒకటే, వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీయో లేకపోతే చైనీస్ డిఫెన్స్ ఏదన్నా కానివ్వండి, వాళ్ళ ప్రెషర్ వల్ల ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు దీన్ని ఆపడం కోసం అనేది మీరు చెప్తున్నారు, రైట్? ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫస్ట్ ట్వీట్స్ లో కూడా ఏమి ఇచ్చారంటే, వాళ్ళు జేడి వ్యాన్స్ కానీ లేదా మార్కో రూబియో కానీ ఏం చెప్పారంటే, మేము ఈ ఇద్దరి మధ్యలో ఒప్పందం చెయ్యలేదు, సంబంధం లేదన్నారు. మేము చేసిందంతా వీళ్ళిద్దరిని మాట్లాడుకునే దిశగా మేము ఎంకరేజ్ చేశామని చెప్పారు. అందుకని మనం చూస్తే కనుక మన సైడ్ నుంచి వచ్చినటువంటి మెసేజింగ్ అంతా చాలా స్పష్టంగా, ఎక్కడ కూడా అమెరికాని మాట్లాడలేదు మనం. ఈ 2 దేశాల టీజీఎంఓలు కూర్చొని నిర్ణయించుకున్నాయని చెప్పాం మనం. తర్వాత ఈ ట్రేడ్ విషయం వచ్చేసరికి, ట్రేడ్ ని వాడి నేను బెదిరించాను, వాళ్ళిద్దరిని కలిపాను అని ట్రంప్ ఏదైతే క్లెయిమ్ చేశారో, మన స్పోక్స్ పర్సన్ అంటే జయశంకర్ గారి దాకా కూడా కాదు, మన అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పారు, ట్రేడ్ గురించి దీనిలో చర్చనే లేదు ఎక్కడా కూడా అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అది లిటరల్ గా డొనాల్డ్ ట్రంప్ మీద చంపదెబ్బ కింద మనం భావించారు. కాబట్టి ఎక్కడ కూడా మనం అమెరికా మధ్యవర్తిత్వం కానీ, లేదా అమెరికా ఏదో ట్రేడ్ వల్ల మనకేదో మనం బెదిరిపోయి సడన్ గా దాసోహం అన్నామని కానీ ఇవి ఎక్కడా జరగలేదు. సరే, ఇక్కడ అపోజిషన్ మనం చూస్తున్నాం, ఆ స్టేట్మెంట్స్ వాడుకొని మోదీ సరెండర్ అయిపోయాడు, మోదీ మోకరిల్లు వేసాడు, ఇవన్నీ చెప్పడం చాలా తప్పది. మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇప్పుడు కూడా సీజ్ ఫైర్ అన్నది లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఓన్లీ ఒక మ్యూచువల్, మన దగ్గర కూడా అపోజిషన్ ఏమి ట్రంప్ ను భుజాన్ని వేసుకోలేదు కదా, అట్లా కూడా ఏమి స్టేట్మెంట్స్ ఏమి రాలేదు. ట్రంపే రిపీటెడ్ గా చెప్తా ఉన్నాడు, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని. మన వాళ్ళు ట్రంప్ ను మోస్తున్నారు. ట్రంప్ ఒత్తిడి వల్ల నువ్వు ఒగ్గావు అని చెప్పి మోదీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ట్రంప్ నిన్ను బెదిరించేసరికి నువ్వు బెదిరిపోయి సరెండర్ అయిపోయావు. అదే ఇందిరాగాంధీ అయితే కనుక అమెరికా ఎంత ప్రెషర్ పెట్టాం కానీ పట్టించుకోలేదు. అది సోషల్ మీడియాలో జరుగుతుంది మీరు అన్నది. కాబట్టి ఈ యొక్క నెరేటివ్ బిల్డింగ్ అనేది మనం చూస్తున్నాం. ఒక పెద్ద కబాలండి మీకు. మనం గెలిచినటువంటి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అఫ్ కోర్స్ విచ్ ఇస్ ఫ్యాక్ట్ ఆల్సో, అసలు ట్రంప్ ను ఎక్కువ మోసింది మోదీ గారే కదా అని. అప్పుడే ప్రచారానికి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి అబ్కి బార్ ట్రంప్ కి సర్కార్ అని క్యాంపెయిన్ కూడా చేసి వచ్చారు. అంత ఫ్రెండ్స్ వాళ్ళు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్ని ఇండియాని ఇంత పలసన చేసే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు ట్రంప్ అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, విచ్ ఈజ్ లాజికల్ ఐ బిలీవ్. నాకు ఎక్కడైనా మోదీ అబ్కి బార్ ట్రంప్ కి సర్కార్ అన్న స్టేట్మెంట్ నాకు చూపించండి. భలే ఉంది సార్, క్యాంపెయిన్కి వెళ్ళినాడు కదా సార్ అప్పుడు ఎలక్షన్ కి అమెరికాలో.
ఇదే నెరేటివ్ బిల్డింగ్ అంటే. ఇదే నెరేటివ్ బిల్డింగ్ అంటే అది. మోదీ గారు హౌడీ మోదీకి వెళ్ళారు. మోదీకి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వచ్చారు. వస్తే ప్రజలు అక్కడ అరిచారు, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అరిచారు, కానీ మోదీ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడు కూడా. ఈ అవ్వట్లేదు. అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అంటే అమెరికన్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాదరణ చేశారు, కానీ మోదీ గారు ఎక్కడ చేయలేదు. మోదీ గారి స్పీచ్లు ఎక్కడ అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఊరికే నవ్వి ఊరుకున్నారు అంతే, దాని గురించి పట్టించుకోలేదు. కానీ నెరేటివ్ చూడండి, ఈయన క్యాంపెయిన్ కి వెళ్ళారు, ఎవరు మాట్లాడిస్తున్నారు. ఒక వేరే దేశం వచ్చి వాళ్ళ క్యాంపెయిన్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు అసలు ఊరుకుంటారు అసలు? ఏ దేశంలో వేరే ఇతర దేశం నుంచి వచ్చి వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయితే కనుక అది చాలా పెద్ద స్కాండల్ అయిపోతుంది. మోదీ గారు చేయలేదు. మీరు కావాలంటే మీ టీంని అడిగి, మీ రీసెర్చ్ టీంని అడిగి వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూస్తాను. నేరేటివ్ బిల్డింగ్ అనేది ఇలాగే జరుగుతుందండి. సీజ్ ఫైర్ ప్రతి టీవీ ఛానల్ నేను చూస్తున్నాను. డిస్కషన్ అంతా కూడా సీజ్ ఫైర్. భారత ప్రభుత్వం నుంచి సీజ్ ఫైర్ అన్న పదం ఎవరైనా వాడారా నాకు చూపించండి. ఎవరు వాడలేదు. మనం చాలా క్లియర్ గా చెప్తున్నాం, కాల్పుల విరమణ చేస్తున్నాం అన్నా కానీ సీజ్ ఫైర్ అనలేదు. దానికి క్లారిఫికేషన్ మోదీ గారు మొన్న రాత్రి 8 గంటలకు వచ్చి మాట్లాడిన స్పీచ్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఇది యుద్ధ